దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కాదని, దేవుడిచ్చిన సౌఖ్యమైన జీవితాన్ని కాదని పడిపోయిన శాంసోన్ జీవితం ఏమైందంటే మరణపు కుర్లలో కూరుకుపోయి తాను అందరిలాగానే దాగోను దేవాలయంలో బందీగానే మరణించాడు. దేవుని ప్రేమ మనల్ని అలా ఉండొద్దంటుంది. దైవ ప్రేమ మనల్ని దేవుడిచ్చిన వాటిని భద్రపరచుకోమంటుంది. ఈరోజు ప్రార్థన లేకపోతే మన జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోతాం. చాలామంది ఈ జనవరి న్యూ ఇయర్ రోజు సంతోషంగా ఉల్లాసంగా వాగ్దానాలు తీసుకుంటూ ఉంటారు. దాన్ని నేను తప్పుపట్టట్లేదు. ఎందుకంటే ప్రార్థన చేసి ప్రభువు దగ్గర కనిపెట్టుకుని వాగ్దానం పొందుకోలేనంత జీవితం ఉంది ఈరోజు క్రైస్తవ్యం. అంత మొత్తంలో దిగజారిపోయింది. ఆ పేపర్ ముక్క మీద కట్ చేసి ప్రింట్ చేసి ఇచ్చిన వాగ్దానం చూసుకొని సంతోషపడుతున్నావు కదా, దాని కొరకైనా ఒకరోజున ప్రార్థన చేసుకుంటున్నావా? వాగ్దానం తీసుకున్నప్పుడు చాలా సంతోషం. వాగ్దానాల్లో అన్నీ ఏముంటాయంటే ఎటు నుంచి ఎటు తిప్పుకొచ్చిన ఆశీర్వాదం, దీవెన, కృప, మేలు, క్షేమాభివృద్ధి, ఐశ్వర్యము ఇవి మాత్రమే ఉంటాయి. కానీ దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదం ఎలా తెలుసా? హెచ్చరికతో కూడిన ఆశీర్వాదం. ఆయన సరి చేస్తాడు. ఆయన బండను బద్దలు చేసే సుత్తి లాంటిదైన మాట. ఆయన మాట అగ్ని వంటిది. ఆయన మాట సాకలేవని సబ్బు లాంటిది. ఆయన మాట కుమ్మరవాని కొండ లాంటిది. ఆయన మాట హెచ్చరికతో కూడినది. ఇదిగో నీ జీవితం బాగాలేదు, నీ ప్రవక్తన బాగాలేదు, నీ నడవడి బాగాలేదు, నీ ప్రవక్తన నీ నడవడి నాకు నచ్చట్లేదబ్బా, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇలా ఉంటే నేను ఇలా దీవిస్తానని చెప్పే మాట. వాగ్దాన కార్డులో ఒక్కటైనా నువ్వు అతిక్రమములు చేసి ఉన్నావు, నీ అతిక్రమములు నీ పాపములను వస్తుందా? పొరపాటును కూడా రాదు. ఎందుకంటే సంఘపెట్టలు బాధపడతారని పాస్టర్ గారు అంత భలే ప్లాన్తో తయారు చేశారండి. వాగ్దానాలు ఇకపోతే గుడికి రారిక ఏమ్మా కొత్త సంవత్సరం ప్రార్థన ఎందుకయ్యారు? మన గుడిలో వాగ్దానాలు ఎవరుగా ఏమెవరు అంటే ఆ కార్డు ముక్క కోసం పరిగెత్తుకొస్తావు నువ్వు గుడికి. నువ్వు ప్రార్థన చేస్తే ప్రతిరోజు వాగ్దానం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రతిరోజు